అవును. ఇప్పుడు ఆ ఓపికలు లేవు. ఉమ్. ఏది రేషన్ షాప్ నుంచి బియ్యం బస్తా మోసుకుని మోసుకొని బియ్యం అనే మెయిన్ సమస్య. మెయిన్ అదే 20 కిలోలు అట్లాగే ఉంటది, 20-25 ఉమ్, కిలోలు ఉమ్, అంత మోసుకుని రావాలంటే భారం. ఉమ్, ఏ రిక్షాలోనో పెట్టుకుని వస్తే కష్టం. అవును. లేదా ఆ ఇంట్లో మగాళ్ళు పని మానేసి ఆ ఉమ్, పని మీద ఉండాలి, లేదా ఇంట్లో ఎవరో ఒకళ్ళు పని మానేసి ఆ రోజున అవును, పోవాలి. పోవాలి అదే. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాళ్ళ పేరేంటి వాలంటీర్ల ద్వారా ఉమ్, ముందే మెసేజ్ చేస్తున్నారు ఈ రోజున ఈ టైంకి వస్తుందని. ఉమ్, ఆ టైంకి ఉంటున్నారు అంతే. ఉమ్, ఉమ్, వీళ్ళు అనేది ఏంటి, రేషన్ షాప్ అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటుంది, ఉండదు. అది కూడా ఉమ్. టైమింగ్స్ ఉంటుంది దానికి కూడా. టైమింగ్స్ ఉంటాయి, అదే 10 రోజుల పాటు ఎప్పుడైనా వెళ్ళచ్చు ఇది కదా. కూడా 10 రోజుల లోపలే తీసుకొస్తారు. ఇప్పుడు ఈ వారం ఇక్కడ అంటే ఇస్తున్నారు. ఒక ఏరియాకి ఒక వీధికి ఏదో ఒక రోజు వస్తాడు. 10 అవును, రోజులు డైలీ రాడు కదా. పక్క రోడ్లోకి వచ్చింది అనుకోండి, అదే అప్పుడైనా తీసుకుంటారు. అదే ఏముంది, అదే. ఇదేమి మొత్తం వేరే దేశాలకు పోదు కదా. అవును, అవును. అక్కడ లేదా దీంట్లో ప్రొవిజన్ కూడా ఉంది. ఉమ్, అదే బండి దగ్గర తీసుకోవాలని కూడా లేదు. ఉమ్. మనకి కనబడ్డ ఏ బండి ఒకటి దగ్గర ఆపి తీసుకోవచ్చు. అవును, ఫింగర్ వేసి మరి బయోమెట్రిక్ ఇంకేం బాధ, ఎక్కడైనా తీసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు కదా. ఏ ఊర్లో అయినా తీసుకోవచ్చు. మరి అదే. ఇంకేంటి బాధ అసలు అదే. నన్ను అడిగితే. అవును. అక్కడ అవును. అది చాలా మంచి పద్ధతి. ఉమ్. కాకపోతే ఏంటంటే ఇది ఎంత భరిస్తారు మామూలుగా సివిల్ సప్లైస్ లో. ఈయన ఒక మంచి